ఒక్కొక్కరిని మీరు దర్శించండి. கூடியிருக்கிற ஒவ்வொருவரும் நீர் சந்தித்தருளும். నీ వాక్యము నాయన మా జీవమును మా యొక్క ప్రాణమును తెప్పరిలో చేయుచున్నది. ஆண்டவருடைய வசனம் என்பது எங்களுடைய உயிரை ஆண்டவரே அது உயிர்ப்பிக்கக்கூடியதாக இருக்கிறது. మాకు జీవమునిచ్చి నడిపించేదిగా ఉన్నది. எங்களுக்கு ஜீவனை கொடுத்து வழிநடத்தக்கூடியதாக இருக்கிறது. నీ వాక్యమును నాయన విని உம்முடைய வார்த்தையை நாங்கள் கேட்டு దాని ప్రకారం నడుచుకున్నట్టుకు మాకు సహాయము చేయము. ஆண்டவருடைய வார்த்தையின்படியாக நடந்து கொள்ள நீர் నిలబడిన నేను నిమిత్త మాత్రుడనే, ஆண்டவர் இருக்கிற நான் தகுதி ஆண்டவரே ஒன்றுமில்லாதவன், నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మాట్లాడమని உம்முடைய சிலுவை பின்னால் என்னை மறைத்து கொண்டு உம்முடைய பிள்ளைகளோடு நீர் பேசியார். తర్జుమా చేస్తున్న సహోదరుని మీ హస్తములకు అప్పగిస్తూ மொழிபெயர்க்கிற சகோதரனை உம்முடைய கருத்தில் మీరే బలపరిచి వాడుకొనమని, நீரை பலப்படுத்தி உபயோகப்படுத்த வேண்டும். ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. எங்களோட ஒவ்வொருவரையும் நீர் பேச வேண்டும் என்று இயேசு கிறிஸ்துவின் பரிசுத்த நாமத்தில் நாங்கள் கேட்டுக்கொள்கிறோம் பிதாவே. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య పఠన భాగము చదివినప్పుడు ఎంతమంది ఉన్నారు? இந்த காலை வேளையிலே வசனத்தை படிக்கும் பொழுது எத்தனை பேர் இருந்தார்கள்? ఏ అధ్యాయం చెప్తారా? எந்த அதிகாரம் என்று சொல்லுவீர்களா? అధ్యాయపు సారాంశం ఏంటి? இந்த அதிகாரத்தின் சாரம் என்ன? ఒక మానవుని యొక్క జీవితము. ఇంకా ఇతరులు ఇంకేం చెప్తారు? ఈ అధ్యాయము నేను ఎప్పుడు చదవలేదు, దీని గురించి ప్రసంగం ఎప్పుడు వినలేదని చెప్పిన వాళ్ళు చేయొద్దండి. ఆదికాండం 3 అధ్యాయంలో ఉన్న కార్యములు నేను ఎప్పుడు వినలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. అంటే ఇది మనందరికీ బాగా తెలిసిన ఒక అంశము. ఇది நமக்கு இந்த அதிகாரம் நன்றாக தெரிய ஒரு பகுதி. మానవుడు దేవుని యొక్క ప్రణాళిక నుండి తొలగిపోయిన కార్యమును మనకు చూపించే ఒక అధ్యాయము. మనిషిని కర్తரை విட்டு విలగిన ஒரு அதிகாரமாக இது இருக்கிறது. మనిషి యొక్క జీవితమును ప్రభు ఒక ఉద్దేశముతో, మానవుని యొక్క జీవితాన్ని ఒక ఉద్దేశముతో నిర్మిస్తే, కర్తర్ మనిషిని ஒரு திட்டத்தோடு அவரை உண்டாக்கின பொழுது ఆ ప్రణాళిక నుండి తొలగిపోయిన వాడిగా, அந்த சூழ்நிலையிலிருந்து அவனை விலகி, அந்த அவருடைய திட்டத்திலிருந்து விலகி, ఆ యొక్క ప్రణాళిక నుండి దూరమైపోయి దేవునికి దూరమైన కార్యమును ఈ అధ్యాయంలో చూడగలము. కర్తరుடைய திட்டத்திலிருந்து விலகி கர்த்தருக்கு தூரமாக விலகி போன காரியத்தை இங்கே பார்க்கிறோம். ప్రభు తన స్వహస్తముతో చేసుకున్న మానవుడు, கர்த்தர் தம்முடைய கருத்தினாலே உண்டாக்கின మనిషిனை తిరిగి బాగు చేయలేని ఒక పొరపాటును చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. மீண்டும் தவறு செய்கிற காரியங்களை பார்க்கிறோம். ఇది సరి చేయలేని ఒక పరిస్థితి, ఇది సరి செய்ய முடியாத ஒரு சூழ்நிலை. ఏది అయితే ప్రభు నీవు చేస్తే మరణిస్తావు అని సెలవిచ్చినాడో, எதை நீ புசித்தால் மரிப்பாய் என்று எதை சொன்னாரோ, ఏది నీవు తింటే దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటావు అని సెలవిచ్చినాడో, எதை நீ புசித்தால் கர்த்தருடைய கிருபையை இழப்பாய் என்பதை நீ அவன் கேட்காமல் போனானோ, అది ఆ కార్యమునకు లోబడకుండా దానికి విరోధముగా చేసిన కార్యం ఇక్కడ మనం చూస్తున్నాము. కర్తருக்கு విరోధమైన కార్యங்களை செய்த కార్యங்களை குறித்து இங்கே பார்க்கிறோம். దీని ద్వారాగా మానవ జీవితములో, అనగా మన యొక్క ప్రతి మానవుని యొక్క జీవితములో పాపము ప్రవేశించినది అని మనం అందరం ఎరుగుదుము. இதன் மூலமாக மனிதருடைய ஒவ்வொரு வாழ்க்கையிலும் பாவம் புகுந்தது என்று இதன் மூலமாக நாம் அறிந்து கொள்ளலாம். ఇది ప్రతి కుటుంబములోనూ ఉంటున్న ఒక కార్యముగా కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చూడగలము. ஒவ்வொரு குடும்பத்திலும் நாம் ஜாக்கிரதையாக கவனித்தால் இதை நாம் பார்க்க முடியும். దేవుడు మనల్ని ఒక ప్రణాళికతోటి నిర్మించినాడు. கர்த்தர் நம்மை ஒரு திட்டத்தோடு வகுத்திருக்கிறார். ఒక ప్రణాళికతో దేవుని సన్నిధికి మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. ஒரு திட்டத்தோடு கர்த்தர் நம்ம அவருடைய சமூகத்திற்கு கொண்டு வந்திருக்கிறார். అయితే ஆனால் మన సొంత ఆలోచనల చేత, நம்முடைய சொந்த ஆலோசனையின் மூலமாக, మన యొక్క తలంపులకు లోబడిన వారిగా, நம்முடைய சொந்த சிந்தனைகளுக்கு கீழ்ப்படிந்தவர்களாக అనేక సార్లు దేవుని యొక్క చిత్తమును మరచిపోయి, అనేక ముறை కర్తరుடைய சித்தத்தை மறந்து போய், మన సొంత తలంపులకు స్థలం ఇచ్చి, நம்முடைய சொந்த சிந்தனைகளுக்கு இடம் கொடுத்து, నీవు నేను ఎక్కడెక్కడ దేవునికి దూరం అయిపోయినామో అని పరీక్షించుకునేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయమున ఈ కార్యమును మన ముందు ఉంచున్నాడు. நீயும் நானும் கர்த்தரை விட்டு விலகி போயிருக்கிறோம் என்பதை குறித்ததான ஆராயும்படியாக இந்த காலை வேளையிலே நமக்கு இந்த கருத்தை கொடுத்திருக்கிறார். ఎన్నిసార్లు మనం ఇలాంటి పొరపాట్లు చేసి ఉన్నాము? எத்தனை முறை இப்படிப்பட்ட தவறுகளை நாம் செய்திருக்கிறோம்? ఎన్నిసార్లు మనం ఆయన యొక్క చేతి ద్వారాగా చేయబడిన మానవులము అని మర్చిపోతున్నాము? எத்தனை முறை அவருடைய கர்த்தரால் செய்யப்பட்ட மனிதர்கள் என்று நாம் மறந்து போகிறோம்? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడు అన్నది మర్చిపోతున్నాము. அவர் நம்மை எவ்விதமாக அன்பு கூர்ந்தார் என்பதை நாம் மறந்து போகிறோம். అని పరీక్షించుకునేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడను ఉద్దేశించి ఉన్నాడు. நம்மை நாம் ஆராய்ந்து பார்க்க இந்த காலை வேளையிலே ஒரு திட்டத்தை வகுத்திருக்கிறார்.
என்றார். ఈ అధ్యాయము ఒకసారి మనం మరలా చదువుకున్నట్లయితే, இந்த அதிகாரத்தை மீண்டுமாக நாம் வாசித்தோம் లేకుంటే என்றால், క్రమముగా ఈ అధ్యాయం పైన ధ్యానము చేసినట్లయితే, ஒழுக்கமாக இந்த அதிகாரத்தை நாம் தியானித்தோம் என்றால், కుటుంబములో జరిగే పొరపాట్లు ఎక్కడ జరుగుచున్నాయి, குடும்பத்திலே எங்கே தவறுகள் நடக்கிறது, ఎలాగూ వాటిని సరి చేసుకోగలము, ఏ విధமாக அவைகள் சரி செய்ய முடியும், ఎలాగూ వాటికి దూరముగా ఉండగలం అనే దానికి ఒక మంచి అధ్యాయముగా ఈ అధ్యాయం ఉండటం చూడగలము. அவைகளுக்கு தூரமாக எப்படியாக இருக்க வேண்டும் என்பதை குறித்ததான இது அதிகாரம் இருக்கிறது. ఆదాము అవ్వలు పడిపోయిన ఆ కథగా ఇది చూసినట్లయితే, ஆதாம் ஏவாள் விழுந்து போன கருத்தை நாம் பார்த்தோம் என்றால், అలాగనే అది ఉంటుంది, ఆదాము అవ్వల కథగానే ఉంటుంది. இது ஆதாம் ஏவாள் கதையை போலவே இருக்கும். అయితే ஆனால் ఇది మానవుడు మనగా నీవు నేను దేవుని యొక్క ప్రణాళిక నుండి తొలగిపోయిన దానికి ఒక మంచి, మనం సరి చేసుకున్న దానికి ఒక మంచి అధ్యాయముగా మనం చూసినట్లయితే ఇందులో ఉన్న కార్యములు మన జీవితమును ఎంతగానో ప్రభావితము చేయగలవు. மனிதர்களாகிய நீயும் நானும் கர்த்தரை விட்டு விலகின அந்த அவருடைய திட்டத்தை விலகின காரியத்தை குறித்து இந்த நிறைவேறலை குறித்து நாம் பார்க்க முடியும். మనము ఎలాగ దేవుని యొక్క చిత్తమును దూరము వెళ్ళిపోతున్నాము, நாம் எப்படியாக கர்த்தருடைய திட்டத்திலிருந்து சித்தத்திலிருந்து நாம் தூரமாக விலகி ప్రభు இருக்கிறோம். మనల్ని ఎంతగా ప్రేమించినాడు, கர்த்தர் நம்மை எவ்வளவாக அன்பு கூர்ந்தார், ఎందుకు మనల్ని ప్రేమించినాడు எதற்காக அன்பு கூர்ந்தார் అనే కార్యములన్నిటినీ ఈ 24 వచనములు 23 వచనములలో ప్రభు చాలా తేటగా రాసి ఉంచడం మనము చూడగలము. இந்த 23 வசனங்கள் மூலமாக தெளிவாக கர்த்தர் எழுதியிருப்பதை குறித்து நாம் காண முடியும். మరలా చదవంగా மீண்டும் மீண்டுமாக படிப்பதினால் నాకైతే ఇందులో చాలా కార్యములు ప్రభు సరి చేసుకునే దానికి నేర్పించినాడు. இவைகளை நான் சரி செய்யும் மனமாக இவைகளை கர்த்தர் எனக்கு கற்றுக் கொடுத்தார். నేను కూడా ఇది ఆదాము అవ్వల యొక్క జీవిత చరిత్ర లాగానే చూస్తూ వచ్చాను. நானும் ஆதாம் ஏவாளுடைய கதையை போல நான் பார்த்து வந்தேன். అయితే ప్రభు నాతో మాట్లాడినప్పుడు, ஆனால் கர்த்தர் என்னோட பேசும் பொழுது, ఈ అధ్యాయమును నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను పరీక్షించుకున్నప్పుడు, என்னுடைய தனிப்பட்ட வாழ்க்கையிலே அதை நான் ஆராய்ந்து பார்த்துக்கும் பொழுது, దేవునికి నాకు మధ్యలో ఎడబాటు వచ్చేదానికి ఎన్ని కార్యములకు నేను స్థలం ఇస్తున్నానని గ్రహించుకోగలిగినాను. கர்த்தரும் எனக்கும் ஒரு இடைவெளி விதமாக இருக்கிறது என்பதை நான் உணர்ந்து கொண்டேன். ఈ దినము இந்த நாளிலே ప్రభు మన అందరితో ఇదే కార్యమును మాట్లాడాలని ఆశిస్తూ இந்த ఉన్నాడు. காலை வேளையிலே நம்முடைய பேச வேண்டும் என்று ఈ எதிர்பார்க்கிறேன். అధ్యాయంలో ఒక ప్రశ్న ఉన్నది. இந்த அதிகாரத்திலே ஒரு கேள்வி இருக்கிறது. ఎవరైనా చెప్పగలరా? யாராவது சொல்ல முடியுமா? ఈ అధ్యాయంలో ఒక ప్రశ్న ఉన్నది. இந்த அதிகாரத்திலே ஒரு கேள்வி இருக்கிறது. లేదు. 9వ వచనము 9ஆம் வசனம். సహోదరు సరిగ్గా చెప్పారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? அப்பொழுது தேவனாகிய கர்த்தர் ஆதாமை கூப்பிட்டு, நீ எங்கே இருக்கிறாய் என்றார். ఆదామును చూసి ప్రభు సర్వ సృష్టికర్త అయిన ప్రభు అడుగుచున్న మాట, ஆதாமை பார்த்து கர்த்தர் சொல்கிற வார்த்தை என்னவென்றால், నీవు ఎక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? ఈ ఉదయకాలమున ప్రభు మన ముందు కూడా ఇదే మాటను ఉంచినాడు. இந்த காலை வேளையிலும் கர்த்தர் நம்மிடத்திலே இந்த கேள்வியை கேட்க விரும்புகிறார். నీవు ఎక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? నీవు దేవుని యొక్క తోటలో ఉన్న ఒక వ్యక్తివి. நீ கர்த்தருடைய தோட்டத்தில் இருக்கக்கூடிய ஒரு மனிதன். నిన్ను ప్రభు ఎన్నుకొని తన యొక్క కుటుంబములో ఇక్కడ కూర్చుండబెట్టి ఉన్నాడు. கர்த்தர் உன்னை தெரிந்து இந்த அவருடைய குடும்பத்திலே ஒரு இடத்திலே உன்னை உட்கார ఇది வைத்திருக்கிறார். ఆయన యొక్క తోట. அவருடைய தோட்டமாக நீ இருக்கிறாய். నీవు అందులో ఒక భాగముగా ఉన్నావు. அதிலே ஒரு பகுதியாக நீ இருக்கிறாய். అయితే ஆனால் నిన్ను చూసి ప్రభు అడుగుచున్న ప్రశ్న, உன்னை பார்த்து கர்த்தர் கேட்கிற கேள்வி, ఎక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? ఆదాము అవ్వలు మనం చూసినట్లయితే, ஆதாம் ஏவாளுடைய வாழ்க்கையை பார்த்தோம் என்றால், వారిలో బలహీనత వచ్చిన వెంటనే వారు ఏదైనా వనంలో నుండి గెంటి వేయబడలేదు, అక్కడ బయటికి వెంటనే వెళ్ళిపోలేదు. அவர்கள் வீழ்ந்தபோது உடனே அவர்கள் அந்த ஏதேன் தோட்டத்திலிருந்து தள்ளிவிடவில்லை. యెహోవా వచ్చేంత వరకు వారికి అక్కడ సమయం ఉన్నది. கர்த்தர் வரும் வரைக்கும் அங்கே அவர்களுக்கு நேரம் இருந்தது. యెహోవా వచ్చేంత వరకు వారు చేసిన పొరపాటును గ్రహించుకునేదానికి వారికి సమయం ఉన్నది. கர்த்தர் வரும் வரைக்கும் அவர்களுடைய தவறுகளை உணர ஒரு நேரம் இருந்தது. వారు దాన్ని సరి చేసుకోవాలంటే ఏమి చేయాలో దానికి సమయం ఉన్నది. அவர்கள் அதை சரி செய்யும்படியாக நேரமும் இருந்தது. వారు సరి చేసుకున్నట్టు ఎక్కడికి వెళ్ళాలో దానికి వారికి సమయం ఉన్నది. அதை சரி செய்யும்படியாக எங்கே போக வேண்டும் என்பது அந்த நேரம் அவர்களுக்கு இருந்தது. అయితే ஆனால் వారు ఎన్నుకున్న కార్యము, அவர்கள் தெரிந்து கொண்ட காரியம், వారిలో పాపము ప్రవేశించిన దాన్ని బట్టి, அவர்களுக்குள்ளே அந்த பாவம் பிரவேசித்ததினால், వారిలో అవిధేయత ప్రవేశించిన దాన్ని బట్టి, அவர்களுக்குள்ளே அந்த கீழ்ப்படியாமை பிரவேசித்ததினால், దేవుని మాటకు వారు లోబడని దాన్ని బట్టి, கர்த்தருடைய வார்த்தைக்கு அவர்கள் கீழ்ப்படியாததினால், వారు ఆయనని ఎదుర్కొనుటకు సిద్ధపడలేదు. அவரை எதிர்கொள்ள அவர்கள் விரும்பவில்லை. ఆయన యొద్దకు చేరుటకు వారు సిద్ధపడలేదు. அவரிடத்திலே சேரும்படியாக அவர்கள் ஆயத்தப்படவில்லை. ఆయన
ఆయన స్వరము విన్నప్పుడు చెట్టు அவருடைய చాటున குரல் దాక్కోవాలని ఆశించినారు. அவருடைய குரலை கர்த்தருடைய குரலை கேட்கும் பொழுது அவர்கள் ஒளிந்து கொள்ள வேண்டும் என்று விரும்பினார்கள். కొన్నిసార్లు మన ఇంట్లో అంటే మనం ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంట్లో కుమారుడైనా కుమార్తె అయినా మామూలుగా ఈ స్థలంలో ఉంటారని మనకు ఈ సమయానికి ఇక్కడ ఉండాలని మనకు బాగా తెలుసు. சாதாரணமாக வீடுகளிலே மகன் மகள் வீட்டில் இருப்பார்கள் என்று தெரியும். ఈ సమయానికి ఇక్కడ ఉంటారు, இந்த நேரத்திலே இந்த வீட்டிலே அவர்கள் இருப்பார்கள். వెళ్ళి వారి పేరు పెట్టి పిలిచిన వెంటనే నీ ముందుకు వచ్చి నిలబడతారు. அவர்கள் பெயர் வைத்து சொல்லி அழைத்த உடனே அவர்கள் முன்பாக வந்து விடுவார்கள். అయితే వారు అక్కడ కనపరాకపోతే, ஆனால் அவர்கள் காணப்படாவிட்டால் మన నోట్లో వచ్చే మొదటి మాట ఏమిటి? நம்முடைய வாயிலிருந்து வருகிற முதல் வார்த்தை என்ன? ఏ మాట వస్తుంది? என்ன వార్త வரும்? ఏ మాట వస్తుంది? కొంచెం గట్టిగా చెప్పాలి, నాకు వినపడట్లా, కొంచెం చోటు వచ్చినట్టుంది నాకు. ఎక్కడున్నావు, కాన్ రాలేదు అని, எங்கே இருக்கிறாய், காணப்படவில்லையே என்று వెతకటం ప్రారంభిస్తారు. புலம்ப ஆரம்பிப்பார்கள், వెతకటం ప్రారంభిస్తారు, தேட ஆரம்பிப்பார்கள். అనగా என்றால் నీవు ఉండవలసిన స్థలం ఒకటి ఉన్నదని నువ్వు గ్రహించుకోవాలి. நீ இருக்கிற இடம் ஒன்று இருக்கிற என்பதை நீ உணர வேண்டும். ఆదాము ఉండవలసిన స్థలము, దేవుని ప్రభువు ఎదురు చూసుకుంటూ వచ్చే స్థలం ఒకటి ఉన్నది. ஆதாம் தேடுகிற ஒரு இடம் அங்கே இருக்கிறது. దేవుడు అతనితో చల్లపూట వేళ సమయం గడిపే స్థలం ఒకటి ఉన్నది. குளிர்ச்சியான அந்த வெளியிலே கர்த்தர் தேடக்கூடிய அந்த ஒரு நேரம் இருந்தது. ఆ స్థలమునకు ఆదాము రాలేదు, அந்த இடத்திற்கு ஆதாம் வரவில்லை. దేవుని కన్నా ప్రాముఖ్యమైన కార్యం ఏదైనా అతనికి వచ్చినదా? கர்த்தரை காட்டிலும் ஒரு வேலை எங்க ஏதாவது దేవుని సన్నిధికి అతను దూరము చేసే కార్యం ఏమైనా వచ్చినదా? கர்த்தரை விட்டு தூரமாக விலகக்கூடிய அந்த காரியம் ஏதாவது இருந்ததா అనే ప్రశ్న అక్కడ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. என்கிற కేள்வி అங்கே இருப்பதாக பார்க்கிறோம். మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళినాము అడుగుతాం. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఏం చేస్తున్నావు అని అడుగుతాము. எங்கே இருக்கிறாய் என்பதை அதற்கு அடுத்த கேள்வி நீ என்ன செய்கிறாய் என்பதை கேட்கிறோம். అనగా ఏదైనా పొరపాటులో చిక్కుకున్నాడేమో, లేకపోతే ఏదైనా పొరపాటు చేసి దాంకుంటున్నాడో అని వెతుకుతాం మనం. ஏதோ தவறு செய்து ஒளிந்து கொண்டிருக்கிறாயோ என்று நாம் அதை கேட்போம். అది ఎందుకనగా அதற்கு எதற்கென்றால் వ్యక్తి పైన ఉన్న అక్కరను బట్టి, அந்த మనిషిன் மீது ஒரு అక్కரை, ఆ వ్యక్తిని మనము ప్రేమించుతున్న దాన్ని బట్టి, அந்த మనిషిని நாம் நேசிப்பதினால், ఆ వ్యక్తిని మనం ప్రేమించి అతడు ఏదైనా పొరపాటు చేసి బలహీనతలు చిక్కుకుంటాడో అని అతన్ని బయటకు తీసేదానికి, లేకపోతే అందులో నుండి తప్పించేదానికి ప్రయత్నించే కార్యముగా அவனை நேசித்து அவனை பலவீனத்திலிருந்து வெளியே கொண்டு வரலாம் என்கிற அந்த காரணத்தினாலேயே, నా కుమారుడు వెళ్ళి ఏదైనా తప్పు చేసి అందులో దాని ద్వారాగా బలహీనుడైపోతాడేమో, నా కుమార్తె బలహీనత తప్పు చేసి బలహీనత అయిపోతుంది, ఆ తలంపును బట్టి మొదటిగా వెతకటం ప్రారంభిస్తాము. என்னுடைய மகன் மகள் ஏதோ தவறு செய்து பலவீனமாக ஆகுவார்களோ என்று தேட ஆரம்பிப்போம். లేదా వారికి ఏదైనా ప్రమాదము జరిగిందా, ஏதாவது ஒரு ஆபத்து ஏற்பட்டதா, వారు ప్రమాదములో చిక్కుకున్నారా, அந்த ஆபத்திலே அவர்கள் சிக்கிக் கொண்டார்களா, ఎక్కడ ఉన్నారు, அவர்கள் எங்கே இருக்கிறார்கள், తలంపు మనకు మొదటిగా వస్తుంటుంది. அந்த சிந்தனை என்பது முதலாவதாக வந்து கொண்டிருக்கும். అందుకే మనం మొదటిగా అడిగే మాట ఎక్కడ ఉన్నావు అని అడుగుతాము. அதனாலேயே முதலாவது நாம் கேட்கிற கேள்வி என்பது ప్రభు అదే చేశాడు. ஆதாம் என்ன செய்தான்? ఆ దినము ప్రభు అదే కార్యమును చేసినాడు. அன்றைய தினம் கர்த்தர் அந்த வேலையை செய்தார். ఆయన ఆదామును వెతుక్కుంటూ వచ్చినప్పుడు, அன்றைய தினம் ஆதாமை தேடி வந்த பொழுது, ఆదాము బలహీనతలో ఉన్నాడు, ఆయనకు గ్రహింపు ఉంటుంది. ஆதாம் బలహీనతలో இருக்கிறான் என்பது அந்த கேள்வி இருந்தது. ఆయనకు తెలుసు ఆయన చేసిన కార్యం ఏమిటని. அவன் செய்த காரியம் என்னவென்று அவருக்கு தெரியும். ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. ஆனாலும் அவர் அவனை தேடி வந்தார். ఎందుకంటే ఆయన పైన అక్కర కలిగి ఉన్నాడు. எதற்கென்றால் அவன் மீது ஒரு అక్కரை கொண்டிருந்தார். అతని పైన మనస్సు కలిగి ఉన్నాడు. அவன் மீது மனதை கொண்டிருந்தார். బ్రతుకుచూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను విడిచిపెట్టానంటే నా కుమారుడు మరలా దూరం అయిపోతాడేమో, இதை இவன் எப்படியாக விட்டு விட்டால் அவன் எனக்கு தூரமாக விலகி போவானோ என்னவோ అనే ఒక తలంపు ప్రభువులో ఉన్నది. ஆண்டவருக்குள்ளாக ஒரு சிந்தனை இருந்தது. అందుకే ప్రభు ఆయన వెతుకుటం ప్రారంభించినాడు. அதனாலே கர்த்தர் அவனை தேட ஆரம்பித்தார். ఎక్కడ ఉన్నావు, நீ எங்கே இருக்கிறாய், ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆదామే நீ எங்கே இருக்கிறாய், నా యొద్దకు ఎందుకు రాలేకపోతున్నావు, நீ ஏன் வர முடியாமல் இருக்கிறாய் అన్న వెంటనే ఆయన సమాధానం ఎలాగుంటుందో అని మనకు తెలుసు. ఆ பதில் எப்படியாக இருப்பது என்பது நமக்கு தெரியும். అయితే ప్రభు సన్నిధికి యథార్థముగా వచ్చి ఉన్నట్లయితే, ஆனால் உத்தமமாக கர்த்தருடைய சமூகத்திற்கு வந்திருந்தால், దేవుని సన్నిధిలో అతని యొక్క మనస్సును అతను తెరిచి ఆయనకు ముందుకు వచ్చినట్లయితే, அவர் கூப்பிட்ட உடனே அவர் இடத்திலே வந்திருந்தால், ఆయనకు జరిగిన కార్యము వేరుగా ఉండవచ్చు. அவருக்கு நடந்த காரியங்கள் வேற தனியாக இருந்திருக்கலாம். ఆయన యొక్క బలహీనత తెలిసి ఆయన సరి చేసుకునేదానికి ప్రయత్నించున్నట్లయితే, அவருடைய బలహీనத்தை அறிந்து సరి செய்து கொண்டிருந்தால், అతని యొక్క జీవితంలో వేరొక ఆదామును మనం చూసి ఉండొచ్చు. அவருடைய வாழ்க்கையிலே వేరొక ఆదాமை பார்த்திருக்கலாம். ఎందుకంటే మన ప్రభు మన పైన మనస్సు కలిగిన వాడిగా, కీర్తన గ్రంథము 115 కీర్తన 12వ వచనంలో రాసినట్లుగా, 117 సంగీతం 117 12వ వచనంలో వాసితబడియాగ 15 12వ వచనం 115 12వ వచనం చదువుకుందాం. వాసిక కేటం. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు,
ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఆయన అహరోను వంశస్థులను ఆయన మర్చిపోలేదు. அவர் மறக்கவில்லை. ఆయన ఆశీర్వదించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. அவர் ஆசீர்வதிக்க வேண்டும் என்று விரும்புகிறார். అనగా నిన్ను విడిపించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. அந்த பிரச்சனையிலிருந்து விடுவிக்க வேண்டும் என்று விரும்புகிறார். ఆయన మర్చిపోయినాడు, లేకపోతే ఆయనకు మనం జ్ఞాపకం లేమనుకుంటూ அவருக்கு நினைவில்லை என்று நாம் நினைத்துக்கொண்டு ఆయన మనపైన అక్కర కలిగి లేడు అన్న తలంపు కలిగి ఉంటూ நமக்கு நம் மீது அக்கறை இல்லை என்பதை நாம் நினைத்துக்கொண்டு మనం మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాము. நம்முடைய விருப்பம் போல் நாம் செய்து கொண்டிருக்கிறோம். అయితే ఈ ప్రశ్నలో இந்த கேள்வியிலே ఆదామా ఎక్కడ ఉన్నావన్న ప్రశ్నలో ஆதாமே நீ எங்க இருக்கிறாய் என்கிற கேள்வியிலே అతని పైన ఉన్న అక్కరను మనము చూడగలము. அவன் மீது இருக்கிற அக்கறையை நாம் பார்க்க முடியும். అతని పైన ప్రభు మనస్సు కలిగి ఉన్నాడన్న కార్యమును మనం గ్రహించుకొనగలము. அவன் மீது கர்த்தர் மனது வைத்திருக்கிறார் என்பதை காரியத்தை நாம் காண முடியும். అతనిని ప్రభు వెతుకుచున్నాడు అన్న కార్యమును మనం చూడగలము. கர்த்தர் அவனை தேடுகிறார் என்கிற காரியத்தை நாம் காண முடியும். వెతికినప్పుడు నీకై నీవే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, நீ அவரை தேடினால் அவருடைய சமுத்திரத்துக்கு நீ வந்தாய் என்றால், ఆయన నిన్ను వెతుకుచున్నప్పుడు నీకై నీవే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, அவரை தேடும் பொழுது நீயே அவருடைய சமுத்திரத்துக்கு நீ வந்தாய் నీవు என்றால் దేవుని యొక్క కృపను పొందుకొనగలవు. நீ கர்த்தருடைய கிருபையை பெற முடியும். నీవు ఆయన యొక్క కృపను పొందుకోవాలంటే நீ அவருடைய கிருபையை பெற வேண்டும் என்றால் ప్రభు స్వరమును ఆలకించేదానికి సిద్ధముగా ఉండుము. கர்த்தருடைய சத்தத்தை கேட்க நீ ஆயத்தமாய் இருக்க வேண்டும். ఆయన ఆ ప్రశ్నలో మొదటిగా ఆదాము పైన ఉన్న అక్కరను చూపించినాడు. முதலாவது கேள்வியிலே ஆதன் மீது அக்கறை கொண்டவராக నేటి கேட்கிறார். వరకు ఆ ప్రశ్న మనందరికీ వినిపించబడుచు ఉన్నది. நேற்றைய வரைக்கும் இன்றைய தினம் வரைக்கும் அந்த கேள்வி நம்ம இடத்துல கேட்கப்பட்டு கொண்டே ఆ இருக்கிறது. ప్రశ్న మనపైన ప్రభువు కలిగి ఉన్న అక్కరను చూపిస్తూ ఉన్నది. அது கர்த்தர் நம்ம மீது கொண்டிருக்கிற அக்கறையை காண்பிக்கிறது. నీవెక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? నాతో సహవాసము చేయవలసిన సమయమున, என்னோட கூட உறவாட வேண்டிய அந்த நேரம், మనిద్దరం కలిసి గడపవలసిన సమయమున, நாம் இரண்டு பேரும் இணைந்திருக்க கூடிய அந்த நேரம், ప్రార్థన సమయమున, அதை ஜெபிக்கிற அந்த நேரம், బైబిల్ చదివే సమయమున, வேதாகமம் வாசிக்கிற நேரம், కుటుంబ ప్రార్థన సమయమున, குடும்ப ஜெபம் செய்கிற நேரம் లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయినావు? அந்த நேரத்தில் நீ எங்கே சென்றிருக்கிறாய்? నీవు ఈ సమయమున నాకు దూరముగా ఎందుకున్నావు இந்த நேரத்தில் எனக்கு தூரமா ஏன் நீ இருக்கிறாய் అని ప్రభు మనపైన అక్కర కలిగిన వాడిగా వెతుకుచూ ఉన్నాడు. அதனால் நம்ம மீது அக்கறை கொண்டு கர்த்தர் நம்மை தேடிக் கொண்டிருக்கிறார். ఆయన మనల్ని వెతుకుచున్నప్పుడు, கர்த்தர் நம்மை தேடிக் கொண்டிருக்கும் பொழுது మనము ఆయన సన్నిధికి రాగలిగినట్లయితే, நாம் அவருடைய சமூகத்திற்கு வர ఆయన முடிந்தால், మనల్ని వెతికేదానికి ఏ స్థలానికైతే ఆయన సిద్ధపడి వచ్చి ఉన్నాడు, அவரை தேடுமனமாக எந்த இடத்திலே தேடும்படியாக வந்தாரோ, నీవు ఆయనను అక్కడ కనుగొనగలిగినట్లయితే, நீ அவரை கண்டால் నీ జీవితములో ప్రభు తన యొక్క కృపను అపారముగా కుమ్మరిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. உன்னுடைய வாழ்க்கையிலே கர்த்தருடைய கிருபை அதிகமாக அவருக்கு ஊற்றப்படும் என்று சொல்லப்படுகிறது. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పైన అక్కర కలిగి ఉన్నాడని మొదటిగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. கர்த்தர் நம் மீது அன்பு கூர்ந்து அவர் நம் மீது அக்கறை கொண்டிருக்கிறார் என்பதை முதலாவது நினைவுபடுத்துகிறார். ఆదాము పొరపాటు చేసినాడని తెలుసు, ஆதாம் தவறு செய்தான் என்று தெரியும், ఆయన దాముకొని ఉన్నాడని కూడా తెలుసు, அவன் ஒளிந்திருக்கிறான் என்பதை தெரியும். ఆయనను చూడాలని ప్రభు ఆశించినాడు. ஆனாலும் அவனை காண வேண்டும் என்று கர்த்தர் விரும்பினார். ఆయన పైన ఆయన కలిగి ఉన్న ప్రేమ అలాంటిది. அவர் மீது கொண்டிருந்த அன்பு அப்பேற்பட்டது. ఒకవేళ ఆదాము అక్కడికి వచ్చి, ஒருவேளை ஆதாம் அங்கே வந்து నేను చేసిన బలహీనతను బట్టి నేను సరి చేసుకునేదానికి నాకు తరుణం ఉన్నదా అని అడిగినట్లయితే, நான் செய்த பலவீனத்தின் மூலமாக எனக்கு அந்த ஏதாவது தருணம் இருக்குதா என்று கேட்கும் பொழுது ప్రభు తప్పక అతన్ని క్షమించి ఉండవచ్చు, கர்த்தர் கண்டிப்பாக அவனை மன்னித்திருக்கலாம், మరి ఒక మార్గము తెరిచి ఉండవచ్చు. வேறொரு வழியை உண்டாக்கி இருக்கலாம். అయితే ஆனால் ప్రభు పిలిచినప్పుడు ஆண்டவர் அழைக்கும் பொழுது ఆదాము ఆ స్థలములో నుండి తప్పించుకునేదానికి, లేకపోతే దేవుని సన్నిధిలో నుండి పారిపోవడానికి ప్రయత్నించిన వాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ஆதாம் அவருடைய சமூகத்திலிருந்து தப்பித்துக் கொண்டு இல்லை என்றால் அவன் ஒளிந்து கொள்கிற ஒரு சூழ்நிலையை அங்கே అందుకే பார்க்கிறோம். ప్రభు మనల్ని మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. அதனால் ஒரு வார்த்தையை நமக்கு நினைவுபடுத்துகிறார். సర్వ సృష్టిని చేసిన వాడిని నేను, சர்வ எல்லாவற்றையும் உண்டாக்கினவர் నా நான், దృష్టికి దాగుకొనగలిగిన కార్యం ఏమైనా ఉన్నదా? என்னுடைய பார்வைக்கு மறைவான காரியம் ஏதாவது இருக்கிறதா? నా దృష్టికి రహస్యమైనది ఏమైనా ఉన్నదా? என்னுடைய பார்வைக்கு ரகசியமானது ஏதாவது இருக்கிறதா? ఈ ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచుతూ இந்த ఉన్నాడు. கேள்வியை நமக்கு முன்பதாக வைக்கிறார். హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుందాం. எபிரேயர் நிருபம் 4ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை பார்த்துக் கொள்ளலாம். మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలండి. அவருடைய பார்வைக்கு மறைவான சிருஷ்டி ஒன்றுமில்லை, சகலமும் அவருடைய கண்களுக்கு முன்பாக நிர்வாணமாயும்
வெளியரங்கமுமா இருக்கிறது. அவருக்கே நாம் கணக்கு ஒப்புவிக்க வேண்டும். మనల్ని చేసిన ప్రభువుకు సమస్తము తెలుసు. நம்மை உண்டாக்கின கர்த்தருக்கு எல்லாமே தெரியும். నువ్వు దాంకొనలేవు. நீ ஒளிந்து கொள்ள முடியாது. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయనకు సమస్తము తెలుసు. நீ எங்கே ஒளிந்திருந்தாலும் கர்த்தர் எல்லாம் அறிந்திருக்கிறவர். అది నీవు చీకటి స్థలంలో దాంకొనను సరే, நீ இருளிலே மறைந்திருந்தாலும், నీవెవరు చూడలేదు అని కళ్ళు మూసుకొని నాకు ముందున్న ప్రపంచమంతా చీకటిగా ఉన్నదా అని అనుకున్నాను సరే, என்னை யாரும் காண முடியாது என்று கண்களை மூடி உலகம் சுற்ற வேண்டும் நினைத்துக் கொண்டிருந்தாலும், నేను ఉన్న స్థలము ప్రభువుకు తెలుసు. நான் இருக்கிற இடம் கர்த்தருக்கு தெரியும். ఆయనకు మరుగుగా నేనేమి చేయలేను. அவருக்கு மறைவாக நான் ஒன்றுமே செய்ய முடியாது. నేను దాక్కొనటం అసాధ్యమైన కార్యము, நான் மறைவது கூடாத காரியம் అని నీవు నేను గ్రహించుకోవాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు என்பதை நீயும் நானும் அறிந்து கொள்ள வேண்டும் என்பது అనగా నీ రహస్యములను ప్రభు ఎరిగి ఉన్నాడు. இந்த ரகசியத்தை கர்த்தர் அறிந்திருக்கிறார். నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యమును ప్రభు ఎరిగి ఉన్నాడు. உன்னுடைய வாழ்க்கையில ஒவ்வொரு காரியத்தையும் கர்த்தர் அறிந்திருக்கிறார். ప్రభు నిన్ను ప్రేమించినప్పుడు నీ యొక్క మంచితనమును చూసి మాత్రం ప్రేమించలేదు. அவருடைய அன்பினாலே உன்னை நல்ல காரியங்களை வைத்து உன்னை நேசிக்கவில்லை. ఆయన నీలో ఉన్న బలహీనతలు కూడా చూస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. அவர் உன்னுடைய பலவீனங்களை பார்த்து கூட உன்னை நேசித்துக் నీలో கொண்டிருக்கிறார். ఉన్న బలహీనతలు చూసినప్పటికీ నిన్ను త్రోసివేయలేదు ఆయన. அவருடைய பலவீனத்தை பார்த்து உன்னை தள்ளிவிடவில்லை. నిన్ను చేర్చుకోవాలని ఆయన ఆశించినాడు. ஆனாலும் உன்னை சேர்த்துக் கொள்ள அவர் விரும்புகிறார். ఆయనను నిన్ను తన కౌగిట చేర్చుకోవాలని ఆశించినాడు. ஆனாலும் அவர் அண்டையிலே அணைத்துக் கொள்ள வேண்டும் என்று விரும்புகிறார். తన కౌగిట చేర్చుకొని அவருக்குள்ளாக அணைத்துக் கொண்டு నీ బలహీనతలను నిన్ను విడిపించాలన్నదే ప్రభువు యొక్క ఉద్దేశమై ఉన్నది. உன்னுடைய பலவீனங்களை நீ அறிக்கை வேண்டும் என்பது அவருடைய திட்டமாய் இருக்கிறது. ఈ కార్యము ఆదాము గ్రహించి ఉన్న ఎడల, இந்த காரியத்தை ஆதாம் உணர்ந்திருந்தால், నేను చేసినది బలహీనతే, நான் செய்வது பலவீனம், నన్ను సృష్టించిన ప్రభువుకు నేను ఎలాగో ఆయన ముందు నేను ఎలాగో దాక్కొనగలను, என்னை உடனே கர்த்தருக்கு முன்பாக நான் எப்படியாக ஒளிந்து கொள்ள முடியும், ఎక్కడ నేను దాక్కొనగలను, எங்கே நான் ஒளிந்து கொள்ள முடியும்? సమస్తమును చేసిన వాడు ఆయనే కదా. எல்லாவற்றையும் உண்டாக்கினவர் கர்த்தர் தானே. సమస్తమును పేరు పెట్టి పిలిచేదానికి నాకు అధికారం ఇచ్చినప్పుడు ఇవన్నిటి నిర్మించిన ప్రభు ఉన్నాడు కదా. எல்லாவற்றையும் பேர் சொல்லி அழிக்கும்படியாக உண்டாக்கின கர்த்தர் இவர்தானே. పగటిని చీకటిని ఆయన వెలుగును చీకటిని ఆయన వేరు చేసిన వాడిగా ఉన్నాడు. பகலையும் இருளையும் வெளிச்சத்தையும் வேறு பிரித்தவர் அவர்தானே. నీటిని భూమిని వేరు చేసిన వాడిగా ఉన్నాడు. தண்ணீரையும் பூமியையும் வேறு பிரித்தவர் அவர்தாనే. జీవరాశులను కలిగించిన వాడిగా ఉన్నాడు. జీవరాశిகளை உண்டாக்கினவர் அவர்தானே. మా జీవరాశులన్నిటి సృష్టించినాడు. జీవరాశిகளை உண்டாக்கினார். నన్ను తన యొక్క చేతితో చేసిన దేవునికి నేను ఎక్కడ వెళ్ళి దాక్కొనగలనని తలంపు లేకుండా పోయినది. என்னை அவருடைய கருத்தினால் உண்டாக்கின அவருக்கு முன்பாக எங்கே நான் மறைய முடியும் என்பதை அவன் உணாமல் இருந்தான். ఈ దినము చాలా మంది విశ్వాసుల యొక్క హృదయంలో కూడా ఇలాంటి తలంపులు ఉంటున్నాయి. இன்றைய தினங்களில் விசுவாசிகளுடைய இருதயங்களிலும் அப்படியாகவே இருக்கிறது. నేను దేవుని సన్నిధిలో ఉన్నంత వరకే కదా, நான் கர்த்தருடைய சமூகத்தில் இருக்கும் வரைக்கும் தானே. బయటికి వెళ్ళి నేను ఏం చేస్తుంటే ఎవరు చూస్తున్నారు? வெளியே சென்று நான் ஏதாவது செய்தால் யார் என்னை பார்க்க முடியும்? నేను బయటికి వెళ్ళి ఎలా జీవిస్తే ఎవరు చూస్తున్నారు? யார் என்னை பார்ப்பார்கள்? ఎవరు నన్ను కనుగొనగలరు? யார் என்னை கண்டுபிடிக்க முடியாது అని నీవు తలంచవచ్చు என்று நீ நினைக்கலாம். అయితే ஆனால் నీవు మర్చిపోయే కార్యము, நீ మరக்கிற அந்த காரியம், నీవే కళ్ళు మూసుకొని లోకమంతా ప్రపంచమంతా చీకటిగా ఉంది అనుకుంటున్నావు. நீயே உன்னுடைய கண்களை மூடி உலகம் முழுவதும் இருளாயிருக்கிறது என்று நினைக்கிறாய். నీవే కన్నులు మూసుకొని లోకమంతా చీకటి పడిపోయింది అనుకుంటున్నావు. కానీ நீயே உன்னுடைய கண்களை மூடி இந்த உலகம் என்பது இருளாயிருக்கிறது என்று நினைக்கிறாய். అయితే ஆனால் నిన్ను సృష్టించిన ప్రభువు సమస్తమును చూస్తూ ఉన్నాడు. சிருஷ்டித்த கர்த்தர் எல்லாவற்றையும் பார்த்து கொண்டிருக்கிறார். అన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు. எல்லாவற்றையும் பார்த்து கொண்டிருக்கிறார். ఎలా చూస్తున్నాడండి? எப்படியாக பார்க்கிறார் என்றால், ఇంత మంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చూడగలడా? இந்த முழு உலகத்திலும் ஒருவரை மாத்திரம் பார்க்க முடியுமா? నన్ను మాత్రమే ఆయన ప్రత్యేకించి చూస్తున్నాడా? என்னை மாத்திரமே விசேஷமாக பார்க்கிறாரா? దానికే ఒక గుర్తుగా ఈ రోజులో ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీ కెమెరాస్ ని మనకు ఒక నిదర్శనగా పెట్టారు. இன்றைய தினங்களிலே இந்த சிசிடிவி கேமராக்களை நாம் பார்த்து கொண்டிருக்கிறோம். ఎంతమంది ఆ మార్గాలను ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావాలంటే వారిని వెతికి పట్టుకొనగలము. வழியிலே செல்லும்போது ஏதாவது ஒரு மனிதனை தேட வேண்டுமானால் அதை கண்டுபிடித்து సీసీటీవీ కెమెరాలో నువ్వు దాక్కొనలేవు. அந்த சிசிடிவி கேமராவிலே நீ ஒளிந்து மறைக்கவே முடியாது. నీవు చేసేవన్నీ రికార్డ్ అవుతాయి. நீ செய்தவைகள் எல்லாம் ரெக்கார்ட் ஆகிவிடும். దేవుని యొక్క సీసీటీవీ కెమెరాలో కూడా నీవు ఎలాగో దాక్కోవాలని చూసినను నీవు దాగుకున్న స్థలము ప్రభువు నీకు ఎరిగి ఉన్నాడని తెలుసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. கர்த்தர் என்கிற சிசிடிவி கேமராவிலே நீ எங்கே ஒளிந்திருக்காய் என்பதை கண்டுபிடிக்க முடியும். ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. அவர்
உன்னை பார்த்து கொண்டிருக்கிறார். ఆయనకు ముందు నీవు దాగుకొనలేవు. அவருக்கு முன்பதாக நீ ஒளிந்து கொள்ளவே నీ முடியாது. బలహీనతలు చూసినప్పటికీ, உன்னுடைய பலவீனத்தை பார்க்கும் பொழுது, నీ బలహీనతలతో పాటు నువ్వు జీవిస్తున్నప్పటికీ, உன்னுடைய பலவீனத்தோடு நீ வாழ்ந்து கொண்டிருந்தாலும் ప్రభు ప్రేమ ఉన్నతమైనది. கர்த்தருடைய அன்பு உயர்வானது. నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. அவனை தேடிக்கொண்டு ఆయన வந்தார். ప్రేమ అలాంటిది. அவருடைய அன்பு அப்பேற்பட்டது. నీ జీవితాన్ని మార్చాలని ఆశిస్తూ உன்னுடைய ఉన్నాడు. வாழ்க்கையை அவர் மாற்ற வேண்டும் என்று விரும்புகிறார். ఆ దినము ఆదామును ఎలాగైతే ప్రభు అతని యొక్క బలహీనతల నుంచి తీయాలని ఆశించినాడు, ஆதாமை அன்றைய தினங்களில் விதமாக அவனுடைய பலவீனங்களை வெளியே கொண்டு வர வேண்டும் என்று விரும்பினாரோ, అతన్ని వెతుక్కుంటూ వచ్చినాడు, இல்லை என்றால் அவரை தேடி வந்தாரோ, అలాగూ నిన్నును ప్రభు వెతుక్కుంటూ వచ్చినాడు. அவ்விதமாக உன்னையும் தேடி வருகிறார். ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చినది அவர் உன்னை தேடி வந்து கொண்டிருக்கிறார். మొదటిగా నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి, முதலாவதாக அவர் உன்னை நேசித்ததினாலே, రెండవదిగా నీవు చేసిన బలహీనతలు తెలిసి నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు, இரண்டாவதாக உன்னுடைய பலவீனங்களை அறிந்து கொண்டு அவர் தேடி வந்தார், మూడవది மூன்றாவதாக ఆయన నిన్ను విడిపించాలా అన్న ఒక ఉద్దేశముతో నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. அவர் உன்னை விடுதலையாக்க வேண்டும் என்ற அந்த திட்டத்தோடு அவர் உன்னை தேடி வருகிறார். నీవు నీ యొక్క బలహీనతలను ఒప్పుకొని విడిచిపెడతావేమో, உன்னுடைய பலவீனத்தை அறிக்கையிட்டு நீ விடுவாயோ என்னவோ, నీవు బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే உன்னுடைய பலவீனத்தை அறிக்கையிட்டு விட்டுவிட்டால் నీ జీవితాన్ని సరిచేయాలి, உன்னுடைய வாழ்க்கையை சரி செய்ய నీ வேண்டும், జీవితాన్ని ఆశీర్వదించాలి உன்னுடைய வாழ்க்கையை ஆசீர்வதிக்க வேண்டும். అనేది ప్రభువు యొక్క ఉద్దేశమై ఉన్నది. அதுதான் கர்த்தருடைய திட்டமாய் இருக்கிறது. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. நீதிமொழிகள் 28:13 பார்த்துக் கொள்ளலாம். అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. தன் பாவங்களை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான், அவைகளை அறிக்கை செய்துவிட்டு விட்டுவிடுகிறவனோ இரக்கம் பெறுவான். ఎవరైతే తన యొక్క పాపములను ఎరిగి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేదానికి సిద్ధపడతారో, யார் தன்னுடைய பாவங்களை அறிக்கையிட்டு விட்டு விடுகிறார்களோ, ఎవరిని ప్రభు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి నేను చేసిన బలహీనత ఇది ప్రభువా నన్ను క్షమించుమని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో, யார் யாரை கர்த்தர் தேடிக்கொண்டு வருகிறாரோ அவர்கள் தன்னுடைய பலவீனங்களை அறிக்கையிட்டு நான் தான் இந்த தவறை செய்தேன் என்று அறிக்கையிடுகிறார்களோ, ఎవరైతే ప్రభువా నేను చేసిన బలహీనతలు క్షమించుము అని ఆయన సన్నిధికి ఆయన ముందుకు వస్తారో, யார் தன்னுடைய பலவீனங்களை அறிக்கையிட்டு கர்த்தரே என்னுடைய பலவீனங்களை மன்னியும் என்று அவருக்கு முன்பாக வருவார்கள், వారికి విడుదల సమయము ఆసన్నమైనదని సెలవిస్తున్నాడు ప్రభు. அவர்களுக்கு விடுதலை நேரம் என்பது சீக்கிரமாக இருக்கிறது என்பதை உணர வேண்டும். పాపమును దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు, பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். పాపమును దాచిపెట్టుకున్నవాడు తన యొక్క జీవితంలో ముందుకు రాలేడు. பாவங்களை மறைக்கிறவன் தன்னுடைய வாழ்க்கையிலே முன்பாக செல்ல முடியாது. అతడు దుర్దినము కోసము తను తాను సిద్ధపరచుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం அந்த தீமையான நாட்களுக்காக அவனுடைய வாழ்க்கையை இருக்கிறது என்று உணர வேண்டும். కింద వచనం చదువుకుందాం. 14వ వచనం. 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రయత్నించువాడు ధన్యుడు, ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనువాడు கீடுலோ படுனு. எப்பொழுதும் பயந்திருக்கிறவன் பாக்கியவான், தன் இருதயத்தை కఠినపరుచుకును తీంగిల్ విழுవాన్. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేదానికి దేవునియందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడుగా ఉన్నాడు. పాపத்தை அறிக்கையிட்டு விடுகிறவன் பாக்கியவானாய் இருக்கிறான். అయితే తన యొక్క హృదయమును కఠినపరచుకొని పాపము చేత నింపబడినప్పటికీ దాన్ని సరి చేసుకోనలేని వ్యక్తి, ఆ పాపத்தை மறைத்துக்கொண்டு தன்னுடைய பாவத்தை அவன் சரி செய்து கொள்ள முடியாதவன், తన యొక్క హృదయము కఠినపరచుకొని தன்னுடைய இருதயத்தை కఠినపరిచికొண்டு తన యొక్క హృదయమును కఠినపరచుకొని தன்னுடைய இருதயத்தை కఠినపరిచికొண்டு దేవుని దృష్టికి అతడు దుర్దినములకు తను తాను సిద్ధపరచుకుంటున్న వాడిగా మార్చబడుచు ఉన్నాడు. கர்த்தருடைய பார்வைக்கு அவன் தீங்கு நாட்களிலே அவனுடைய வாழ்க்கை முடிய போகிறதாக பார்க்கிறான். నీకు ముందుగా ప్రభు తన యొక్క స్వరం ఎత్తి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. உனக்கு முன்பதாக கர்த்தர் அவருடைய குரலை உயர்த்தி அழைக்கிறார். ఆ దినము ఆదామును పిలిచినట్టు அன்றைய தினம் ஆதாமை கூப்பிட்டவனமாக ఈ దినము ప్రతి వారిని తమ యొక్క పేర్లతో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. இன்றைய தினம் ஒவ்வொருவருடைய பெயரை வைத்து அழைக்கிறார். ఒక్కొక్కరిని తమ పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ஒவ்வொருவரும் ஒவ்வொரு பெயரை வைத்து அழைக்கிறார். ఎక్కడ ఉన్నావు, நீ எங்கே இருக்கிறாய், ఎక్కడ ఉన్నావు, நீ எங்கே இருக்கிறாய், నిన్ను ప్రేమించి నిన్ను వెతుక్కుంటూ వచ్చి உன்னை நேசித்து உன்னை தேடிக் கொண்டு வந்து నీ బలహీనతలన్నిటిని ఎరిగి కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి உன்னுடைய பலவீனங்களை அறிந்து கொண்டு நான் உன்னை தேடி கொண்டு வந்து నీ బలహీనతలన్నిటిని ప్రక్కన పెట్టాలని ఆశించి ప్రభు உன்னுடைய பலவீனங்களை பக்கத்திலே அதை வைக்க வேண்டும் என்று నిన్ను ஆண்டவர், విడిపించాలని ఆశించిన ప్రభు உன்னை விடுதலை ஆக்க வேண்டும் என்று விரும்புகிற ஆண்டவர், నిన్ను నీ యొక్క పాపములు నీ ఒప్పుకుంటావు, உன்னுடைய பாவத்தை நீ அறிக்கையிடுவாய்,
கொள்வாய், వాటిని సరి చేసుకుంటావు, அவைகளை நீ சரி செய்து கொள்வாய், వాటిని నుండి నిన్ను విమోచించాలి, அவைகளிலிருந்து நீ உன்னை விடுதலையாக்க வேண்டும், నీకు ఒక రక్షణ కార్యమును సిద్ధపరచాలి உனக்கு ரட்சிப்பின் காரியங்களை ஆயத்தப்படுத்த வேண்டும் అని ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. என்று கர்த்தர் உன்னை தேடிக்கொண்டு வருகிறார். నీవు ఆయన సన్నిధికి నీ హృదయమును తెరుచుకొని ఆయన యొద్దకు వస్తావా? நீ அவருடைய சமூகத்திற்கு உன்னுடைய இதயத்தை திறந்து வருவாயா? ఆయన యొక్క కృపను సంపాదించుకొనగలవు. அவருடைய கிருபையை நீ சம்பாதிப்பாயா? ఆదాములాగా ஆதாமை போல ప్రభు వస్తున్నాడు. ஆண்டவர் வருகிறார். పాపము చేసినాను, பாவத்தை நான் செய்தேன், తినరావద్దన్న పనిని తినవద్దు అన్న ఫలమును తిన్నాను, புசிக்க வேண்டாம் என்கிற பழத்தை நான் புசித்தேன். ఆయన స్వరము వినపస్తున్నది, அவருடைய குரல் என் காதுகளில் கேட்கிறது, ఆయన స్వరం వినపస్తున్నది அவருடைய குரலை நான் கேட்கிறேன் అని తెలుసు కూడా என்று தெரிந்தும் கூட నీవు నిన్ను దాచిపెట్టుకోవాలి. உன்னை நீ மறைத்து வைக்க வேண்டும். నీవు ఎక్కడ చెట్టు చాట దాగుకొనాలి. நீ இலைகள் மரங்களுக்கு கீழாக உன்னை நீ மறைத்துக் கொள்ள నీవు வேண்டும். చీకటిలో దాగుకొనాలి. நீ இருளிலே மறைக்க வேண்டும். నీవు దేవునికి దూరముగా ఉండే స్థితికి వెళ్ళిపోతున్నావేమో, நீ கர்த்தருக்கு தூரமாய் விலகி செல்கிறாய் என்னவோ. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను పిలుస్తూ இந்த ఉన్నాడు. காலை வேளையிலே கர்த்தர் உன்னை அழைக்கிறார். నీ పైన ప్రేమ కలిగి ప్రభువు నిన్ను పిలుస్తూ உன் மீது ఉన్నాడు. அன்பு கொண்டு உன்னை அழைக்கிறார். నీ బలహీనతలు ఎరిగి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. உன்னுடைய பலவீனங்களை அறிந்து உன்னை அழைக்கிறார். నీకు నేను విడుదల సిద్ధపరిచి ఉన్నానని పిలుస్తూ ఉన్నాడు. உனக்கு நான் விடுதலையை ஆயத்தப்படுத்தியிருக்கிறேன் என்று அழைக்கிறார். నీవు ఆయన యొక్క స్వరమును విని, நீ அவருடைய சத்தத்தை நீ கேட்டு, నీవు ఆయన యొక్క మాటకు చెవియొగ్గి, அவருடைய சத்தத்தின் அவருடைய வார்த்தைக்கு நீ செவி சாய்த்து, నీ జీవితాన్ని బాగుపరచుకొని ఉద్దేశించినట్లయితే, உன்னுடைய வாழ்க்கையை சுகமாக்க வேண்டும் என்று அந்த திட்டத்தை வைத்துக்கொண்டு ప్రభు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగపరచుకునేదానికి ప్రయత్నించినట్లయితే, கர்த்தர் கொடுத்த தருணத்தை நீ பயன்படுத்தி கொண்டு, నీవు ఆయన యొక్క ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగపరచుకునేదానికి ఉద్దేశించినట్లయితే, அவருடைய திட்டத்தை நீ பயன்படுத்தி கொண்டு நீ விரும்பினாய் నీ என்றால் జీవితము ధన్యకరముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. உன்னுடைய வாழ்க்கை பாக்கியவானா இருக்கும் என்று இன்றைய காலை வேளையில் మత్తయి సువార్త 7:24 బండ మీద పునాది వేసి ఇల్లు కట్టిన వాడు చెప్తున్న మాట, నా మాట చెవియొగ్గి. மத்தேயு 7:14 కాబట్టి ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకో. చాలండి. ఈ నా మాట విని, இந்த வார்த்தைகளை கேட்டு, నేను చెప్తున్న మాటలు వినేదానికి, நான் சொல்கிற வார்த்தைகளை கேட்கும் నేను மனமாக, చెప్పే మాటలకు వినేదానికి చెవి ఎగ్గేదానికి, நான் சொல்கிற வார்த்தைகளை அவன் செவி சாய்த்து నేను கேட்கும்படியாக, పిలిచిన పిలుపుకు చెవి ఎగ్గేదానికి நான் சொல்கிற வார்த்தைகளுக்கு அவன் செவி சாய்த்து ఇష్టపడి ముందుకు వచ్చినట్లయితే, விருப்பப்பட்டு முன்னோக்கி வந்தான் என்றார். ఇంతవరకు నీ స్థితి ఎలాగున్ననో సరే, இதற்கு முன்னால் உடைய நிலைமை எப்படி இருந்தாலும் சரி, ఇంతవరకు నీ జీవితం ఎలా భయంకరముగా ఉన్నను సరే, இதுவரைக்கும் உடைய வாழ்க்கை எவ்வளவு பயங்கரமாக இருந்தாலும் சரி, నీవు పాపము చేసి చెట్టు చాటున దాక్కున్న వ్యక్తిగా ఉన్నను సరే, நீ பாவம் செய்து அந்த நீ ஒளிந்து கொண்டா இருந்தாலும் சரி, మన చెట్టు చాటున దాక్కున్న వ్యక్తిగా ఉన్నను సరే, நீ ஒளிந்து கொண்டா இருந்த மனிதனா இருந்தாலும் சரி, ప్రభు స్వరము విని బయటకు వచ్చి, கர்த்தருடைய சத்தத்தை கேட்டு நீ வெளியே வந்து, ప్రభువా నేను చేసినది ఇది అని మొదటగా ఒప్పుకునేదానికి నీవు సిద్ధపడినట్లయితే, ஆண்டவரே நான் செய்தது தவறு என்று நீ முதலாவதாக நீ அறிக்கையிட்டால், నీ ప్రార్థనను ఆలకించేదానికి, உன்னுடைய ஜெபத்தை அவர் கேட்கும் నీ மனமாக, ప్రార్థనలకు జవాబిచ్చుటకు உன்னுடைய ஜெபத்திற்கு அவர் பதில் கொடுத்து, నీ యొద్దకు ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఉన్నాడు. உன்னிடத்திலே அவர் உன்னை தேடி నిన్ను வந்திருக்கிறார். వెతుక్కుంటూ వచ్చినాడు. உன்னை தேடி வந்திருக்கிறார். నీ కోసము తన ప్రాణమునిచ్చేదానికి ప్రభువైన యేసు దిగి వచ్చినాడు. உனக்காக அவருடைய ஜீவனை கொடுக்க அவர் கீழே இறங்கி வந்தார். నీలో ఎంత పాపము ప్రవేశించినను, உனக்குள்ளாக எவ்வளவு பாவம் பிரவேசித்தாலும், ఎన్ని రకాలుగా నువ్వు దేవునికి అయిష్టమైన జీవితమును జీవించినను, எவ்வளவாக கர்த்தருக்கு விதமான வாழ்க்கை நீ வாழ்ந்திருந்தாலும், నిన్ను ప్రేమించినాడు ఆయన. உன்னை அவர் நேசித்திருக்கிறார். నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. உன்னை தேடி வந்திருக்கிறார். నీ కోసమే పరలోకం నుండి తండ్రి కుడిపార్శ్వం నుండి దిగి వచ్చి, உனக்காகவே பரலோகத்திலிருந்து பிதாவின் வலது பாசத்தில் அவர் கீழே இறங்கி வந்து, నిన్ను వెతుక్కుంటూ உன்னை தேடி வந்து, నీవు చేసిన ప్రతి పాప కార్యమును బట్టి, நீ செய்த ஒவ்வொரு பாவத்து நிமித்தமாக, నీవు చేసిన ప్రతి బలహీనతను బట్టి, நீ செய்த ஒவ்வொரு பலவீனத்து நிமித்தமாக నిన్ను విడిపించుటకై, உன்னை விடுதலையாக்கும்படியாக, నీ కోసమే உனக்காகவே ఆ దినము ప్రభు ఆదాము అవ్వలను వారికి వస్త్రములు ధరించుటకై, அன்றைய தினம் ஆதாம் ஏவாளுக்கு வஸ்திரங்களை தரித்தவனமாக, వారు చేసిన పాపమును వారు ఒప్పుకొనకపోయినను సరే, அவர்கள் செய்த பாவத்தை அவர்கள் அறிக்கையிட்டாலும், ఒకరు నేరములు మోపుకుంటూ తప్పించుకోవాలని ప్రయత్నించినను సరే, ஒருவருக்கு மீது ஒருவர் குறை சொல்லிக்கொண்டு தப்பித்துக் கொள்ள வேண்டும் என்று వారి కోసం ఒక గొర్రెను వధించినాడు ఆయన.
அவர்களுக்காக ஒரு ஆட்டை அவர் ఆ அடித்தார். రక్తము చిందించబడిన దాన్ని బట్టి அந்த ரத்தம் சிந்தப்பட்டதினாலே వారు దిగంబరులుగా ఉన్నారు. அவர்கள் நிர்வாணிகளாய் இருந்தார்கள். పాపము వారి దిగంబరతలోకి తీసుకొని వెళ్ళినది. பாவம் என்பது அவர்களை நிர்வாணிகளாக மாற்றினது. వారు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు. அவர்கள் கர்த்தருடைய கிருபையை இழந்தார்கள். దేవునితో పాటు ఉండవలసిన ఆ కృపను పోగొట్టుకున్నారు. கர்த்தருடைய இருக்கக்கூடிய அந்த கிருபையை அவர்கள் இழந்தார்கள். వారిని కనికరించి அவர்களுக்கு இரக்கம் காட்டி వారి దిగంబరత్వాన్ని కప్పుటకై அந்த நிர்வாணத்தை மூடும்படியாக వారి కోసం ఒక గొర్రెను వధించినాడు. அவர்களுக்காக ஒரு ஆட்டை அவர் వారికి அடித்தார். ఒక వస్త్రములను ఇవ్వుట, వారికి వస్త్రమును ధరింప చేయుటకై அவர்களுக்கு వస్త్రத்தை உடுத்தும் வண்ணமாக వారి శరీరము వస్త్రములతో కప్పబడుటకై அவர்களுடைய சரீரம் வஸ்திரத்தினாலே மூடப்படும்படியாக వారి కోసం ఒక బలిని ఆ దినము అర్పించినాడు. அன்றைய தினம் அவர்களுக்காக ஒரு பலியை அர்ப்பணித்தார். ఈ దినము இன்றைய தினம் నీవు నేను పాపము చేత దిగంబరులుగా ఉండగా நீயும் நானும் பாவத்தின் மூலமாக நாம் நிர்வாகிகளாக இருக்கும் பொழுது మన దిగంబరత్వాన్ని కప్పుటకై நம்முடைய நிர்வாணத்தை மூடும்படியாக రక్షణ వస్త్రము ధరింప చేయుటకై ரட்சிப்பின் వస్త్రத்தை உடுத்தும்படியாக నీ కోసము నా కోసము உனக்காகவும் எனக்காகவும் తన్ను తానే ప్రభువైన యేసు సిలువలో బలిగా అర్పించుకున్నాడు. உனக்காகவும் எனக்காகவும் சிலுவையிலே பலியாக அர்ப்பணிக்கப்பட்டார். యేసు ప్రభు గొర్రెగా మన కోసం బలిగా అర్పించుకున్నాడు. இயேசுவானவர் ஆடாக நமக்காக அர்ப்பணிக்கப்பட்டார். బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చే సమయంలో చెప్పిన మాట, யோவான் ஸ்நானகன் இயேசு ஆண்டவருக்கு ஞானஸ்நானம் கொடுக்கிற அந்த வேளையிலே ఆయనను చూసినప్పుడు చెప్పిన మాట, அவரை பார்த்து சொன்ன வார்த்தை, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, இதோ உலக பாவத்தை சுமந்து தீர்க்கிற தேவ ஆட்டுக்குட்டி, నీ కోసము నా కోసం ప్రభువైన యేసు పాపమును మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకమునకు వచ్చి உன்னுடைய பாவத்தையும் என்னுடைய பாவத்தை சுமந்து தேவ ஆட்டுக்குட்டியானவராக இந்த உலகத்திலே அவர் வந்து మన కోసము తన్ను తాను అర్పించుకొని நமக்காக தம்மை தாம் ஒப்பு கொடுத்து తన రక్తము చేత మనకు విడుదల ఇచ్చి அவருடைய சொந்த ரத்தத்தினாலே நமக்கு விடுதலையை கொடுத்து మనకు రక్షణ అనే వస్త్రమును ధరింప చేసినాడు. நமக்கு ரட்சிப்பின் வஸ்திரத்தை உடுத்தினார். మనమందరము ఆయన సన్నిధిలో నుండి తొలగిపోయినాము. நாம் அவருடைய சமூகத்தை விட்டு விலகி போனோம். మనము పాపము చేత ఆయనకు దూరం అయిపోయినాము. நம்முடைய பாவத்தின் மூலமாக அவரை விட்டு விலகி போனோம். ఆ దినము ఆదాము అవ్వ సర్పపు మాట విన్నదాన్ని బట్టి அன்றைய தினம் ஆதாம் ஏவாள் அந்த சர்ப்பத்தின் வார்த்தையை கேட்டதினாலே ఆ ఫలమును భుజించిన దాన్ని బట్టి புசிக்க கூடாத கனியை அவர்கள் புசித்ததினால் దేవుని యొక్క కృపకు దూరం ఎలాగైపోయినారో, கர்த்தருடைய கிருபைக்கு எவ்வளவாக தூரமாக விலகி போனார்களோ, నీవు నేను కూడా పాపము చేత దేవుని కృపకు అంతగానే దూరముగా వెళ్ళిపోయినాము. நீயும் நானும் அவிதமாக பாவத்திற்கு கர்த்தரை விட்டு தூரமாக விலகி போனோம். ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. ஆனாலும் அவரை நம்மை தேடி வந்தார். యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఎలాగూ మనం ఆయనకు దూరం అయిపోయినామని ప్రభు సంతాపడే కార్యమును చూడగలము. 53 வசனத்திலே விதமாக நாம் அவரை விட்டு தூரமாகி போனோம் என்பதை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మనలో ప్రతివాడును ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలండి. మన అందరి దోషములు, మన తొలగిపోయిన కార్యంలో ఉన్న దోషం అంతటిని ఆయన మీద మోపెను. நம்மளுடைய அக்கிரமம் அவர் மேல் சுமத்தப்பட்டது. మన యొక్క పాపము ఆయన మీద ఉంచబడినది. நம்முடைய பாவம் அவர் மீது வைக்கப்பட்டது. మనకు విడుదల కలుగుటకై, நமக்கு விடுதலை உண்டாக்கும் మన పాపము చేత దిగంబరులుగా మార్చబడిన దాన్ని బట్టి, நாம் பாவத்தின் மூலமாக நிர்வாகங்களாக உண்டாக்கப்பட்டதினால், పాపము చేత నీవు నేను దిగంబరులుగా మార్చబడిన దాన్ని బట్టి, பாவத்தின் மூலமாக நீயும் நானும் நிர்வாகங்களாக இருப்பதினால், దేవునితో ఉండే ఆ కృపను పోగొట్టుకున్న దాన్ని, கர்த்தருடைய கிருபையை நாம் இழந்ததினால், ఆ కృపను మనకు తిరిగి అనుగ్రహించుటకై, அந்த கிருபையை மீண்டுமாக நமக்கு கொடுக்கும் வண்ணமாக, రక్షణ వస్త్రమును మనకు ధరింప చేయుటకై, அந்த ரட்சிப்பின் வஸ்திரத்தை மீண்டுமாக கொடுக்கும்படியாக యేసు క్రీస్తు తానే వధింపబడిన గొర్రె పిల్లగా మన కోసం ఈ లోకమునకు వచ్చినాడు. இயேசு கிறிஸ்து உனக்காகவும் எனக்காகவும் அடிக்கப்பட்ட ஆட்டை போல இந்த உலகத்திலே வந்தார். ఆయనే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకమునకు వచ్చినాడు. தேவ ஆட்டுக்குட்டியானவராக வந்தார். ఈ లోకమునకు వచ్చి இந்த ఉలగத்திலே அவர் வந்து మనల్ని రక్షించుటకై, நம்மை ரட்சிக்கும்படியாக, మన పాపములను గురించి ఆయన ఎరిగినప్పటికీ, நம்முடைய பாவத்தை அவர் அறிந்திருந்தாலும், మనము ఆయన మనల్ని ప్రేమించిన విధానమును చూస్తుంటే, அவர் நம்மேல் வைத்த அன்பின் நிமித்தமாக రక్షించుటకై அவன் நம்மை ரட்சிக்கும்படியாக, ఆయన మనల్ని పిలిచి அவர் நம்மை అழைத்து మన జీవితాన్ని బాగు చేయటకై, நம்முடைய வாழ்க்கையை மாற்றும்படியாக తానే మన కోసం బలిగా అర్పించబడినాడు. தாமே நமக்காக பலியானார். ఈ ఉదయకాల సమయమున இந்த காலை வேளையிலே ప్రభు నీ వైపు చూసి అడుగుచున్న మాట ఇది. கர்த்தர் உன்னை நோக்கி உன்னை பார்த்து கூப்பிடுகிற அந்த கேள்வி, నిన్ను చూసి అడుగుచున్న మాట ఇది. உன்னை பார்த்து கேட்கிற கேள்வி,
నీవెక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? నీ జీవితము ఎలాగున్నది? உன்னுடைய வாழ்க்கை எப்படியாக இருக்கிறது? నేను నిన్ను ఎంతగా ప్రేమించినాను, உன்னை எவ்வளவாக நான் நேசித்தேன். ఆదాముకు చెప్పినాడు, ఇదంతా నీకు ఇచ్చాను కదా, ஆதாமை பார்த்து உனக்கு எல்லாவற்றையும் நான் கொடுத்தேனே, ఈ అన్నిటికి పేర్లు పెట్టుకునేదానికి నీకు అధికారం ఇచ్చాను కదా, இவளை பெயர் வைக்கும் உனக்கு எல்லா அதிகாரத்தையும் கொடுத்தேனே, నీవు ఇవన్నిటిపైన ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలని నేను ఆశించినాను కదా. இவங்களெல்லாம் ஆள உனக்கு அதிகாரத்தை நான் கொடுத்தேனே. సర్పపు మాట విని ఎందుకు నేను వద్దు అన్న కార్యం చేశావని, சர்ப்பத்தின் வார்த்தையை கேட்டு எதற்கு நான் வேண்டாம் என்கிற கனியை நீ புசித்தாய்? నేను వద్దు అన్న కార్యం ఎందుకు చేయడానికి నీవు ఇష్టపడ్డావు? நான் புசிக்க கூடாத கனியை நீ புசித்தாயே అని ప్రభు ఆదాముని అడిగినట్లుగా என்று கர்த்தர் ஆதாமை கேட்கும் మనల్ని வண்ணமாக చూసి కూడా అడుగుచూ ఉన్నాడు. நம்மையும் பார்த்து నేను அவிதமாக ఇంతగా கேட்கிறார். ప్రేమించినాను, உன்னில் நான் இவ்வளவாக அன்பு கூர்ந்தேன், నీకు సమస్తమును చేసినాను, உனக்கு எல்லாவற்றையுமே செய்தேனே, నీతో నేను ఉన్నాను, நான் உன்னோடு கூட இருக்கிறேனே. ఈ ఒక్క కార్యము నువ్వు చేయరాదు అంటే, இந்த வேலையை நீ செய்யக்கூடாது என்று சொன்னார். ఇలాంటి బలహీనతకు నీవు స్థలం ఇవ్వరాదు అంటే, இந்த பலவீனத்தை நீ சமீபிக்க கூடாது என்று சொன்னால், ఎందుకు నీవు పాపములో చిక్కుకొని దూరం అయిపోతున్నావు? எதற்கு பாவத்திலே சிக்கிக் கொண்டு நீ தூரமாகி போகிறாய்? ఎందుకు నీవు పాప కార్యములకు స్థలం ఇచ్చి నాకు దూరం అయిపోతున్నావు? எதற்கு பாவ காரியங்களுக்கு நீ விருப்பப்பட்டு நீ எனக்கு தூரமாகி விலகி ఎందుకు போகிறாய்? పాపమునకు స్థలం ఇచ్చిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు? ஏன் பாவத்தில் இடம் கொடுத்து விலகி போகிறாய்? నన్ను విడిచిపెట్టే వ్యక్తిగా ఎందుకు ఉన్నావు? என்னை விட்டு விடுகிற மனிதனாக நீ மாறி விடுகிறாயே. నిన్ను ప్రేమించుతూ నేను వచ్చి ఉన్నాను, உன்னை நேசித்து உலகத்திலே நான் வந்தேன், నీ కార్యములు ఎరిగి వచ్చి ఉన్నాను, உன்னை அறிந்து நான் வந்தேன், నీకు విడుదలను సిద్ధపరిచి నేను వచ్చి ఉన్నాను. உனக்கு விடுதலை ஆயத்தப்படுத்தி வர நான் வந்தேன். ఈ ఉదయ కాలమున இந்த காலை வேளையிலே ఆయన స్వరము విన్న నీవు, அவருடைய குரலை கேட்கிற நீ నీవెటువంటి స్థితిలో ఉన్నను సరే, எப்பேற்பட்ட நிலைமையில் இருந்தாலும், నీవెటువంటి స్థితిలో దేవుని సన్నిధికి వచ్చినను సరే, எப்பேற்பட்ட நிலைமை சூழ்நிலையில நீ கர்த்தருடைய சமூகத்துக்கு வந்திருந்தாலும், ప్రభు నన్ను విడిపించుటకై ఈ దినం ఇక్కడికి వచ్చి ఉన్నాడు. கர்த்தரை விடுதலையாக்கும்படியாக இந்த நேரத்திலே வந்திருக்கிறார். ఈ స్థలములో ప్రభు నాకు విడుదల ఇవ్వాలని ఆశించి నన్ను ఆహ్వానించి ఉన్నాడు. கர்த்தரை அவருடைய விடுதலை கொடுக்க என்னை அழைத்திருக்கிறார். నేను ఎరిగి పాపము చేసినను ఆయన నన్ను విడిచిపెట్టక ఆయన నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. நான் அறிந்து பாவம் செய்தாலும் என்னை அவர் விட்டு விலகாமல் నేను ఆయన பின்தொடர்ந்து இருக்கிறார். నేను విడిచిపెట్టి పారిపోయి దాంకున్నాను సరే, நான் விட்டு விலகி ஓடி ஒளிந்தாலும் ఆయన నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చినాడు அவர் என்னை விட்டு விடாமல் தேடி வருகிறார் అన్న గ్రహింపును కలిగి, என்ற உணர்வை நீ கொண்டு, ఆ తలంపుతోటి அந்த சிந்தனையோட దేవుని సన్నిధిలోని హృదయాన్ని పరీక్షించుకున్నట్లయితే, கர்த்தருடைய சமூகத்திலே உன்னுடைய இதயத்தை ஆராய்ந்து பார்த்தாய் దేవుని என்றால், సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించుకున్నట్లయితే, கர்த்தருடைய சமூகத்திலே உன்னுடைய இதயத்தை நீ ஊட்டினாய் ఆ என்றால், రోజు ఆదాము చేయని పని అదే, ఆయన సన్నిధికి వచ్చి తన బలహీనతలు ఒప్పుకొనలేదు. அன்றைய தினம் அவர் செய்யாத வேலை என்னவென்றால் அவருடைய பலவீனங்களை அவர் ఈ அறிக்கையிடவில்லை. దినము ప్రతి మానవునికి ప్రభు ఇచ్చే తరుణం ఏంటంటే, నీ బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టు. இன்றைய தினம் மனிதனுக்கு கொடுக்கிற தருணம் என்னவென்றால் உன்னுடைய பலத்தை விட்டு அறிக்கையிடு. నీ బలహీనతలు విడిచిపెట్టినట్లయితే, உன்னுடைய பலவீனங்களை விட்டு விட்டாய் నీ என்றால், ఒప్పుకొని సరి நீ చేసుకున్నట్లయితే, அதை சரி செய்து கொண்டாய் என்றால், నా రక్షణ నీకు ఇస్తాను, என்னுடைய ரட்சிப்பை உனக்கு நான் నా தருவேன், జీవము నీకు ఇస్తాను, என்னுடைய ஜீவனை நான் உனக்கு నీ தருவேன், కోసమే నా యొక్క రుధిరమును కార్చి ఉన్నాను, உனக்காகவே என்னுடைய ரத்தத்தை சிந்திருக்கிறேன், నీకు విడుదల ఇచ్చేదానికి உனக்கு விடுதலை கொடுக்கும்படியாக నీ వద్దకు వచ్చి உன் ఉన్నాను, அண்டை நான் வந்திருக்கிறேன், నిన్ను వెతుకుచూ ఉన్నాను, உன்னை நான் தேடி నీ வருகிறேன், వైపు చూసి உன்னை நோக்கி பார்த்து, ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్నను ప్రభు ఇచ్చు ఉన్నాడు. இன்றைய தினம் உன்னை நீ எங்க இருக்கிறாய் என்கிற கேள்வியை கேட்கிறார். ఎక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? ఎటువంటి స్థితిలో ఉన్నావు? எப்படிப்பட்ட நிலைமையிலே நீ இருக்கிறாய்? ఏం చేస్తున్నావు? நீ என்ன செய்து கொண்டிருக்கிறாய்? వాటిని దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో ఒప్పుకొని, உன்னுடைய முழு இருதயத்தோட நீ அதை அறிக்கையிட்டு, వాటిని నీవు దేవుని సన్నిధితో పూర్ణ హృదయంతో సరి చేసుకొని, முழு இருதயத்தோட అவைகளை நீ సరి చేసి கொண்டாய் నీ என்றால், కోసమే ఆయన ఈ లోకమునకు వచ్చినాడు. உனக்காகவே அவர் இந்த உலகத்திலே வந்தார். ఆది మానవుడైన ఆదాము కోసం ఒక గొర్రె వధించబడినది. ஆதாமுக்காக ஒரு ఆడు అడిக்கப்பட்டது. ఈ దినము నీ కోసము నా కోసము వధించబడిన గొర్రె పిల్లగా, నీ కోసము నా కోసము సిలువలో బలి అయిన గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడని గుర్తించి, உனக்காகவும் எனக்காகவும் அடிக்கப்பட்ட ஆட்டாக இயேசு கிறிஸ்து இந்த நமக்காக இருந்து கொண்டு మనకు రక్షణ వస్త్రమును ధరింప చేయుటకై, நமக்கு ரட்சிப்பின் வஸ்திரத்தை அவர் தரிப்பு செய்யும்படியாக మన వైపు చూస్తూ, நம்மை நோக்கி பார்த்து, ఎక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? ఎక్కడ ఉన్నావు? நீ எங்கே இருக்கிறாய்? ఎక్కడ ఉన్నావు అని நீ పిలుస్తూ ఉన్నాడు. நீ எங்கே
எங்கே இருக்கிறாய் என்று கேள்வி ఆ கேட்கிறார். మాటను அந்த வார்த்தையை నీ హృదయంలో భద్రపరచుకొని உன் இருதயத்திலே ప్రభువా பத்திரப்படுத்தி, నేను ఎక్కడ ఉన్నాను, ஆண்டவரே நான் இங்கே నా இருக்கிறேன், స్థితి ఇది, இந்த நிலைமை என்னுடைய, నేను ఈ చిక్కులో ఉన్నాను, நான் சிக்கிக் கொண்டிருக்கிறேன், ఈ పాపంలో పడి ఉన్నాను, இந்த பாவத்திலே நான் விழுந்திருக்கிறேன், నన్ను చేయబట్టుకొని లేవనెత్తమయ్యా, உம்முடைய கரத்தை வைத்து என்னை தூக்கி விடும் నన్ను ஆண்டவரே, కడిగి శుద్ధి చేయమని என்னை கழுவி சுத்திகரிக்க வேண்டும் என்று ప్రభుకు నీ చేతిని అందించినట్లయితే கர்த்தருக்கு உம்முடைய கரத்தை நீ நீட்டினாய் என்றால் నిన్ను ఆయన విమోచించుటకై, அவர் உன்னை விடுதலையாக்கும்படியாக, నిన్ను ఆయన రక్షించుటకై, உன்னை அவர் ரட்சிக்கும்படியாக, సిలువలో కార్చిన రక్తము చేత నిన్ను శుద్ధి చేసి சிலுவையிலே சிந்தின ரத்தத்தின் மூலமாக அவர் నీ சுத்திகரிக்கும்படியாக జీవితమును మార్చి உன்னுடைய வாழ்க்கையை அவர் மாற்றி ఆ దినము ఆదాముకు గొర్రె తోలుతో గొర్రె చర్మముతో ఒక వస్త్రము ధరింపచేసి ஆடினுடைய தோலினாலே அந்த வஸ்திரத்தை உடுத்தி ఈ దినము నీ కోసం సిలువలో కార్చిన రక్తము ద్వారాగా రక్షణ వస్త్రమును ధరింపచేసి இந்த தினம் அவருடைய ரத்தத்தின் மூலமாக ரட்சிப்பின் வஸ்திரத்தை உடுத்தி నిన్ను తన యొక్క రాజ్యములో చేర్చుకున్నటకై அவருடைய ராஜ்யத்திலே உன்னை சேர்த்துக் கொள்ளும்படி ప్రభువు నిన్ను వెతుక్కుంటూ ఈ దినము వచ్చి ఉన్నాడు. கர்த்தர் இன்றைய தினம் உன்னை தேடி கொண்டு வருகிறார். నిన్ను చూసి లేకపోతే నిన్ను వెతుకుచూ అడుగుచున్న ప్రశ్న, உன்னை தேடி வந்து கேட்கிற கேள்வி, ఆదామా ఎక్కడ ஆதாமே ఉన్నావు, நீ எங்கே இருக்கிறாய், ఆదామా ఎక్కడ ఉన్నావు, நீ ஆதாமே நீ எங்கே இருக்கிறாய், నీవేం జవాబు చెప్తావు, நீ என்ன பதில் சொல்வாய், నిన్ను నీవే పరీక్షించుకో. உன்னை நீ ஆராய்ந்து பார்த்துக்கொள். ప్రార్థన చేసుకుందాం, நாம் ஜெபம் செய்து கொள்ளலாம், ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்து கொள்ளலாம். ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. கர்த்தர் நம்முடைய பேசி இருக்கிறார். ప్రభు చెప్పిన మాటలను, கர்த்தர் சொல்கிற வார்த்தைகளை, ఆయన నిన్ను పిలిచిన పిలుపును அவர் உன்னை அழைத்த அழைப்பை నీవు నిర్లక్ష్యము చేయక, நீ அலட்சியம் செய்யாமல், నీవు వెనుకాడక, நீ பின்வாங்காமல், నీవు దేవుని వైపు చూస్తూ நீ கர்த்தரை நோக்கி பார்த்து ముందుకు వెళ్ళుటకై முன்னோக்கி செல்லும்படியாக ప్రభు నీకు ఈ తరుణాన్ని ఇచ్చి ఉన్నాడు. கர்த்தர் இந்த தருணத்தை உனக்கு கொடுத்திருக்கிறார். ఊరక మౌనంగా తల్ల వంచుకొని ఉండటం కాదు, மௌனமாக தலை வணங்க வேண்டாம். నీవు ఊరకనే కూర్చొని తిరిగి వెళ్ళుటకు ఇక్కడికి రాలేదు, நீ வெறுமையாக உட்கார இங்கே வரவில்லை. నిన్ను మౌనంగా తిరిగి పంపించుటకై ప్రభు నిన్ను వెతుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నావని నిన్ను అడగలేదు. நீ மௌனமாக செல்லும்படியாக கர்த்தர் உன்னை கேள்வி கேட்டு உன்னை அனுப்பவில்லை. నువ్వు ఎక్కడ ఉన్నావని వెతుకుంటూ ప్రభు నీవు మౌనంగా కూర్చొని రాలేదు. நீ எங்கே இருக்கிறாய் என்று கேள்வி கேட்டு மௌனமாய் நீ இருக்க விதமாக அவர் விரும்பவில்லை. నీ నోరు తెరువు, நீ உன்னுடைய வாயை திற, నీ హృదయాన్ని తెరువు, உன்னுடைய இருதயத்தை திற, నీ బలహీనతను సరిచేసుకో. உன்னுடைய பலவீனங்களை சரி செய்து கொள். ఇది నీ కోసము ప్రభు ఇచ్చిన సమయము, இது கர்த்தர் உனக்காக கொடுத்த நேரம். இது నిన్ను ప్రేమించిన ప్రభు, உன்னை அன்பு கூர்ந்த ஆண்டவர், నీలో ఉన్న బలహీనతలను ఎరిగిన ప్రభు, உன்னுடைய பலவீனங்களை அறிந்த கர்த்தர் నిన్ను విడిపించుటకై உன்னை விடுதலையாக்கும்படியாக నీకు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. உனக்கு இந்த நேரத்தை கொடுத்திருக்கிறார். నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు, உன்னை தேடி வந்திருக்கிறார். నీ కోసము సమస్తమును చేసినాడు. உனக்காக எல்லாவற்றையும் செய்து முடித்தார். ఎలాంటి స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావు, நீ எப்பேற்பட்ட நிலைமையில நீ ఏది வந்திருக்கிறாய், దాచుకుంటున్నావు, ఇంకా நீ இன்னும் எதை நீ மறைத்து ఎక్కడ வைத்திருக்கிறாய், దాచుకుంటున్నావు, ఇంకా நீ எங்கே மறைகிறாய், ఎక్కడ నీవు దేవునికి దూరం అయిపోతున్నావు, எங்கே கர்த்தருக்கு தூரமாக விலகி போகிறாய், ఎరిగి దేవుని యొక్క కృపకు ఎందుకు దూరం అయిపోతున్నావు, அறிந்து கர்த்தருக்கு கிருபைக்கு ஏன் தூரமாகி விலகி ప్రభువు போகிறாய், నిన్ను పిలిచినప్పుడు ఆయన స్వరమునకు ఎందుకు నీవు లోబడలేకపోతున్నావు, கர்த்தருடைய அழைப்புக்கு அவருடைய குரலுக்கு ஏன் கீழ்ப்படியாமல் போகிறாய். ఆదాము ఆ దినము పాపము చేత భయక్రాంతుడై ஆதாம் ஏவாளும் பாவத்தினால் பயந்தவர்களாய் దేవునికి దూరం అయినారు. கர்த்தருக்கு தூரமாகி போனார்கள். ఈ దినం అదే పాపము నిన్ను బలహీనపరుస్తున్నదా, இந்த பாவம் உன்னை பலவீனப்படுத்துகிறதா, ప్రభు సెలవిస్తున్నాడు, கர்த்தர் விதமாக சொல்லுகிறார், నా యొద్దకు రా, என்னிடத்திலே வா, నా యొద్ద ఒప్పుకొనుము, என்னிடத்திலே நீ அறிக்கையிடு, నీ జీవితాన్ని మారుస్తాను, உன்னுடைய வாழ்க்கையை நான் மாற்றுவேன், నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా உன்னை చేస్తాను. அநேகருக்கு ஆசீர்வாதமாக்குவேன். ప్రభు సెలవిస్తూ ஆண்டவர் விதமாக சொல்லுகிறார். ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்து கொள்ளலாம்.